మొంతా తుఫాన్ దాటికి శ్రీకాకుళం జిల్లాలోని వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరి పంటతో పాటు వాణిజ్య పంటలకు కూడా నష్టం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి త్రినాథ స్వామి అన్నారు. వరి పొలాల్లో ఉన్న నీటిని తొలగించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. జిల్లాలో ఎంత పంట నష్టం జరిగిందో అంచనా వేస్తామంటున్న జిల్లా వ్యవసాయ అధికారి త్రినాథ స్వామితో మా ప్రతినిధి నాగభూషణ్ రావు ఫేస్ టు ఫేస్. మొంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో కొన్ని మండలాల్లో వ్యవసాయం నేలకొరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఈ వరి పంట నష్టం ఏమైనా జరిగిందా, ఎంతవరకు జరిగిందన్నటువంటిది ఇప్పుడు మన జిల్లా వ్యవసాయ అధికారి తిన్నస్వామి గారు ఉన్నారు. వారితో కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు జిల్లాలో భారీ వర్షాలు గత 3 రోజులు బట్టి కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీకున్నటువంటి సమాచారం అంటే వరి పంట ఎక్కడైనా నాశనం అయిందా, ఎటువంటి ప్రాథమిక అంచనా ఏమైనా వచ్చిందా, వివరం కొద్దిగా చెప్పండి. ఇప్పుడు మనకి జిల్లాలో సంబంధించి తీసుకున్నట్లయితే మనకి వరి చేను అన్నటువంటిది సుమారుగా 3,70,881 ఎకరాల వరకు కూడా ఈ ఖరీఫ్లో సాగు నమోదైంది. తర్వాత ఏంటంటే మొక్కజొన్న తీసుకున్నట్లయితే సుమారుగా 20,496 ఎకరాలు సాగు అయింది. అదేవిధంగా ప్రతి చెరుకు సంబంధించి అంటే సుమారుగా ఒక 1,200 ఎకరాలది, ఒక 1,400 టోటల్గా ఇంచుమించుగా మనకి ఒక 4,98,000 ఎకరాల వరకు కూడా టోటల్గా హార్టికల్చరు ఇది అంతా కలిపి సాగులో ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ మనకి ఏదంటే ఇప్పుడు గత అక్టోబర్ 4, 5 తేదీల్లో మనకి వంశధార ఫ్లడ్స్ రావడం జరిగింది. అదేవిధంగా నాగావళి కూడా కొద్దిగా పొంగడం వల్ల ఏంటంటే అప్పుడు మనకి ఒక 9 మండలాల్లో ఈ వరి చేనుకు సంబంధించి అదేవిధంగా మొక్కజొన్నకు సంబంధించి క్రాప్ డ్యామేజెస్ అన్నటువంటిది రిపోర్ట్ అవడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే మనము టోటల్గా ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ కిందన సుమారుగా ఒక 1,125 హెక్టార్ల వరకు కూడా ప్యాడీ సుమారుగా ఒక 1,110 హెక్టార్లు, ది రిమైనింగ్ 15 హెక్టార్లు కూడా మొక్కజొన్న అన్నటువంటిది మనము ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ కలెక్టర్ గారి ద్వారా కమిషనరేట్కి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. సుమారుగా ఒక 2.21 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ కోసం అన్నటువంటిది పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ మొంతా తుఫానుకి సంబంధించి మనకి 26వ తారీఖు నుంచి కూడా ఈ జిల్లాలో వర్షాలు అన్నటువంటిది రిసీడ్ అవుతున్నాయి. 26వ తారీఖున సుమారుగా యావరేజ్ మీద 6.3 mm రికార్డ్ అయింది. 27వ తారీఖున సుమారుగా 63 mm యావరేజ్ మీద చెప్తున్నాను నేను మండలానికి తీసుకున్నట్లయితే. అదేవిధంగా 28వ తారీఖున కూడా మనకి సుమారుగా 55 mm వరకు రికార్డ్ అయింది. 29వ తారీఖున కూడా కొద్ది జస్ట్ తగ్గింది 28 mm వరకు. తర్వాత ఈరోజు కూడా కొద్దిగా పడుతుంది. సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఎక్కువగా వర్షపాతం అన్నటువంటిది నమోదైంది. సో ముందస్తు చర్యలుగా ఏంటంటే ఏదైతే ఉన్నాయో ఈ క్రాప్ అడ్వైజరీస్ సంబంధించి అంటే పడిపోయినట్లయితే ఏం చేయాలి, అదేవిధంగా నీరు నిల్వ ఉన్నట్లయితే మనము ఈ కాలువలు అంటే గట్లు అవి కొట్టుకొని కిందకి వాటర్ రిసీడ్ అట్లా మన టెక్నికల్ మెజర్స్ అన్నీ కూడా మన ఎప్పటికప్పుడు కమిషన్ రేట్ నుంచి వస్తే అవి మనము కింద ఆర్ఎస్కే లెవెల్ వరకు మనము డిఫ్యూజ్ చేస్తూ ఆ విధంగా మనము కొంతమేరకు నష్టాన్ని కొంతవరకు తగ్గించడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి చాలా వరకు కూడా ఈ ఇచ్చాపురము, పలాసకి మినహాయించి మిగిలినటువంటి సబ్ డివిజన్లో అన్నిటిలో కూడా సుమారుగా పాలు పోసుకొని గ్రెయిన్ హార్డింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఈ గాలికి బరువు మీదన ఒరిగి లాడ్జ్ అవుతున్నాయి. సో దానివల్ల ఒకవేళ నీరు నిలబడి ఉన్నట్లయితే నష్టం వస్తుంది. బట్ నీరు నిలబడకన్నా మనకి ఉన్నట్లయితే కొద్ది నష్టం తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇచ్చాపురము, పలాస ఈ 2 సబ్ డివిజన్స్లో కూడా ఎక్కువ హెవీ రెయిన్ఫాల్ అన్నటువంటిది రికార్డ్ అయింది. అదేవిధంగా బౌద్ధ రివర్ నుంచి కూడా మనకి అలార్మింగ్ సిచ్యువేషన్ మొన్నటి నుంచి ఒక 50,000 క్యూసెక్లు ఎంతో వస్తుంది. అదేవిధంగా ఒరిస్సా క్యాచ్మెంట్ ఏరియాస్లో కూడా పడుతుందని చెప్పే ఉద్దేశంతో అది యాక్చువల్ ఏంటంటే ఇచ్చాపురం మండలంలోనే సుమారుగా ఒక 1,118 హెక్టార్ల వరకు కూడా ఇనండేషన్ అన్నటువంటిది ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే అక్కడ మనకి ఇంకా పానికల్ ఇనిషియేషన్ స్టేజ్లో ఉంది కాబట్టి, యాక్టివ్ టిల్లరింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి వాటర్ రిసీడ్ అయితే కొంత మనకి రికవరీ అవ్వడానికి అవకాశం అన్నటువంటిది ఉందండి. అదేవిధంగా మిగిలినటువంటి మండలాల్లో అది తీసుకున్నట్లయితే సోంపేట, కవిటి, కంచిలి, అదేవిధంగా మన ఈ పలాస, వజ్రపు కొత్తూరు, మందస వీటిలో కొద్ది డ్యామేజెస్ రిపోర్ట్ అయ్యాయి. ప్రిలిమినరీగా అయితే మనకి సుమారుగా ఒక ప్యాడీ వరి చేనుకి తీసుకుంటే ఒక 2,200 హెక్టార్ల వరకు కూడా ఇనండేషన్ ఆర్ సబ్మెర్జ్డ్ అంటే నీరు పొలంలో చేరడము,
పొలం మునిగి ఉండడం అన్నటువంటిది రిపోర్ట్ చేయడం జరిగింది. సుమారుగా 1600 హెక్టార్ల వరకు కూడా లాడ్జ్ అయిందని చెప్పి 23 మండలాల నుంచి మనకి అంచనా రావడం జరిగింది. దాన్ని మనం పైకి పంపించడం జరిగింది. ఈలోగా ఏంటంటే మనకి రియల్ టైమ్గా ఏదైతే ఉందో 3 రోజుల్లోనే ఎన్యూమరేట్ కంప్లీట్ చేయమని చెప్తున్నారు. బట్ వాటర్ రిసీడ్ అవ్వకుండా చేయడం కొద్ది కష్టము. అయినప్పటికీ కూడా మా వాళ్ళు ప్రయత్నం చేసి ఆ రిపోర్ట్స్ అనేటువంటిది, అదేవిధంగా కొంత 25 హెక్టార్ల వరకు కూడా కాటను, తర్వాత 28 హెక్టార్ల వరకు కూడా మొక్కజొన్న, కూడా 5 హెక్టార్ల వరకు రెడ్ గ్రామ్ అన్నటువంటిది ప్రిలిమినరీగా డ్యామేజ్ అయిందని చెప్పి అంచనా వేయడం జరిగింది. సో దాన్ని వాటర్ రిసీడ్ అయిన తర్వాత యాక్చువల్ ఎన్యూమరేషన్ ఇప్పుడు యాప్ కూడా పెట్టారు. దాంట్లో మన వాళ్ళు నమోదు చేస్తున్నారు. ఈ తుఫాను సంబంధించినటువంటి ఈ వరద ముప్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి వరి పంట అంచనా వేసేందుకు మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు అలాగే రెవెన్యూ సిబ్బందితో సమన్వయంతో ముందుకు వెళ్ళి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అక్కడ పరిశీలించి నష్టపరిహారాన్ని పూర్తిగా అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది.